హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాం మీకు రెసిపీ. ఓకే, లెట్ స్టార్ట్ ది రెసిపీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏందో చూసుకుందాము. చింతపండు, నువ్వులు, ఉప్పు కలిపి ఇంకొంచెం వామ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అలానే మిర్చి లోపల మొత్తం సీడ్స్ తీసేసి నీట్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బేసన్ తీసుకుందాము. శనగపిండి ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. ఇందులో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ ఒక పించ్ బేకింగ్ పౌడర్, ఒక పించ్ బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం వామ వేసి మంచి మిక్స్ చేసుకుందాం. ఇట్లా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని టైట్గా కలుపుకోవాలి, లమ్స్ రాకుండా. తర్వాత లూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఫస్ట్ ఇట్లా టైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మంచిగా కలుపుకుంటే లమ్స్ రావు. నెక్స్ట్ వాటర్ పోద్దాం ఇందులో. ఓకే, వాటర్ పోసుకుంటూ స్లోగా కలుపుకుందాం. అలానే మర్చిపోయా నేను, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇందులో. ఓకే అండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చీస్ ఉన్నాయి కదా, మిర్చీస్లో ఈ మసాలా ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిర్చిని ఇలా పట్టుకొని కొంచెం తీసుకొని ఇట్లా అంటే చూడండి, మొత్తం లోపలంతా అంటింది, చూడొచ్చు మీరు. ఓకే, ఇలా మొత్తం ఫిల్లింగ్ చేసుకుందాము. చూడండి, ఇంకోటి చేస్తాను ఫిల్లింగ్. చూడండి, ఇట్లా ఫిల్లింగ్ చేసుకోవాలి మంచిగా. ఓకే, ఇలా అన్ని ఫిల్లింగ్ చేసుకుందాం. ఓకే, మంచిగా ఫిల్ చేసిన మిర్చి తీసుకొని ఇలా ఒక్కసారి రౌండ్గా తిప్పేసేయాలి. ఓకే, ఇలా తిప్పి తీసి ఆయిల్ వేయాలి. ఓకే, ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుందాం. ఓకే, కొంచెం వైట్గా ఉన్నప్పుడే బయటకు తీసేయాలి మనం. తీసేసి పక్కకు పెట్టేసేద్దాము. చూడండి, ఇలా ఇంకో స్టెయినర్లో పెట్టేస్తే ఒక 2 మినిట్స్ చల్లారినాక మళ్ళీ ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి మీకు బజ్జీలు. ఓకే, మళ్ళీ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇలా డబుల్ ఫ్రై చేసుకుంటే మీకు బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు బయట తింటారు కదా మిర్చీలు, బయట కూడా వాళ్ళు ఇదే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ కొంచెం ఫ్రై అయినాక తీసి బయట పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తే పైన క్రిస్పీ కోటింగ్ వస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, చూడండి, మిర్చీస్ని మంచిగా ఫిల్లింగ్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్, కొంచెం స్ప్రింకిల్ చేసిన కొత్తిమీరని నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఫ్లేవర్స్ అదుస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి ఈ రెసిపీని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.